కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖరారైంది. కానీ ఆమె పెట్టబోయే పార్టీ పేరు ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు ఆమె నడిపిస్తున్న తెలంగాణ జాగృతి పేరు మీదగానే కొత్త పార్టీ ఉంటుందా అనే చర్చ జరుగుతుండగా సంచలన విషయం బయటకు వచ్చింది. గతాన్ని తవ్వి తీసేందుకు కవిత రెడీ అవుతున్నారు. ఆమె ఎత్తులను ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్ నాయకత్వం కూడా పై ఎత్తులేస్తోంది. ఇంతకీ కవిత తవ్వాలి అనుకుంటున్న గతమేంటి? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టేశారు. ఆమె పెట్టబోయే పార్టీ ప్రకటన తేదీ కూడా ఖరారైంది. ఈ మధ్య మీడియాతో చిట్చాట్లో కవిత చెప్పిన విషయాలు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం కవిత పెట్టబోయే పార్టీ పేరు. పేరుదేముంది అని డైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పార్టీ పేరు విషయంలో మొదటిసారి నోరు విప్పిన కవిత పాత పేరు కొత్త ఎజెండాతో ఉంటుందని ఆమె చెప్పారు. ఇదే సమయంలో తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావచ్చేమో అంటూ కమెంట్ చేశారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడింది. ఆ పేరుతోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు అధికారంలోకి కూడా వచ్చింది. 2022 చివర్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే బీఆర్ఎస్గా మార్చినప్పుడే టీఆర్ఎస్ పేరు ఫ్రీజ్ అయింది. మళ్లీ ఆ పేరు తీసుకునే అవకాశం లేదనే విషయంపై కూడా స్పందించారు కవిత. ఏ పేరైనా 2 సంవత్సరాలు మాత్రమే ఫ్రీజ్ అయి ఉంటుందని, ఆ తర్వాత ఆ పేరును వేరే వాళ్లు తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు కవిత. దానితో పాటు తమ పార్టీ పేరు కోసం ఒక టీం ప్రత్యేకంగా పనిచేస్తుందని కూడా కవిత తెలిపారు. టీఆర్ఎస్ పేరును మళ్లీ కవిత వాడుకోబోతోందని చెప్పడాన్ని బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరు మళ్లీ తాము కావాలంటేనే వస్తుంది, కానీ ఇతరులకు వెళ్లే అవకాశం లేదు అంటున్నారు. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ జీవితకాలంలో ఎవరికీ కేటాయించే అవకాశం లేదు అంటున్నారు. అదే పేరును తాము కావాలి అని కోరుకున్నా సరే వచ్చే పరిస్థితి లేదు అని కొండ బద్దలు కొట్టి చెప్తున్నారు. ఇంత కఠినమైన నిబంధనలు ఉన్న ఈ టైంలో టీ పార్టీ వేరే వాళ్లకు వెళ్లే అవకాశం అసలు ఉండదని చెప్తున్నారు. అయితే ఇదే విషయంపై రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. తెలంగాణలో రీజనల్ పార్టీగా ఉన్న పార్టీ తెలంగాణ పేరుతో లేకుండా ఉండడం కొంతమంది క్యాడర్ ప్రజల్లో కూడా నిరాశ ఉందని అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ పేరు మళ్లీ వచ్చే అవకాశం ఉండుంటే కేసీఆర్ ఆ పేరును తెచ్చుకునే విధంగా చేసేవారు కదా అంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న కవిత ఏదో ఒక చర్చతో జనాల్లో ఉంటున్నారు. ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని చెప్పడం, టీఆర్ఎస్ పార్టీని తీసుకునే అవకాశం ఉందని చెప్పడం, ఇలాంటివన్నీ జనాల్లో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. మరోవైపు కవిత ఏం మాట్లాడినా సరే దానికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి బీఆర్ఎస్కే వస్తుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్లోనే కీలకంగా ఉండి వచ్చిన కవితకు అక్కడ ఉన్న లోటుపాట్లన్నీ తెలుసు కాబట్టి ఆమె ప్రాథమికంగా చేసే రాజకీయమంతా బీఆర్ఎస్ మీదుగానే తిప్పే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.